తెలంగాణ వాహనదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రవాణా శాఖ. రెండో వాహనంపై 2% లైఫ్ ట్యాక్స్ రద్దు కానుంది. గతంలో కాలుష్య నియంత్రణలో భాగంగా లైఫ్ ట్యాక్స్ తీసుకువచ్చినప్పటికీ ప్రస్తుతం 2% పన్ను ప్రభుత్వం రద్దు చేయడంతో వాహనదారులకు ఉపశమనం లభించనుంది. బేగంపేటలో వాహన పోర్టల్ సేవలను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తరువాత రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో అన్ని రాష్ట్రాలు వాహన్ సారథిలో ఉన్నాయని, ఇప్పుడు చివరి రాష్ట్రంగా తెలంగాణ చేరిందని తెలిపారు. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 15 చెక్ పోస్టులు ఎత్తివేయడం, స్క్రాప్ పాలసీ, ఏటీసీ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. కన్స్యూమర్ ను ఇంకా మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసినాం. రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆర్టీఓ ఆఫీస్ కు పోయే అవసరం లేకుండా షోరూమ్ లోనే చేసే అవకాశం ఇచ్చినాం. కాబట్టి షోరూమ్ తెలంగాణ వ్యాప్తంగా వాటర్ మోహన ఈ యొక్క వాహనాల షోరూమ్ యాజమాన్యులందరినీ రవాణా శాఖ తరఫున కోరుతా ఉన్నా. ఈ యొక్క రిజిస్ట్రేషన్ల వ్యవహారం లోపల పారదర్శకతోటి త్వరగా వెంటనే కన్స్యూమర్ కు మీ వాహన కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సందర్భంగా వాహన డీలర్లందరికీ తెలంగాణ అన్ని రకాల వాహన డీలర్లందరికీ కోరుతాను.